ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, గృహప్రవేశం వంటి శుభకార్యాలకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో వచ్చే శతమానం భవతి ప్రోగ్రామ్ కి ఆన్లైన్ లో కొత్త విధానంలో చాలా సింపుల్ గా ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, గృహప్రవేశం వంటి ఈ శుభకార్యాలలో మీరు ఏ శుభకార్యానికి సంబంధించి అయితే శతమానం భవతి ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన ఫోటో, అంటే ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ లో ఉండే మీ ఫోటోస్ ని 10 MB లోపు జేపీజే లేదా పిఎన్జీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒకవేళ మీ ఫోటో యొక్క సైజు ఇంకా ఎక్కువ, అంటే 10 MB కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు మీ ఫోటోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికో ఒకరికి వాట్సాప్ లో సెండ్ చేయండి. అలా మీరు వాట్సాప్ లో సెండ్ చేసినటువంటి ఆ ఫోటోని మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలా వాట్సాప్ నుంచి మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవడం వలన ఆటోమేటిక్ గా ఆ ఫోటో యొక్క సైజ్ అనేది తగ్గిపోయి మీ మొబైల్లో కానీ మీ సిస్టమ్ లో కానీ డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు మీరు ఆ ఫోటోని అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం శతమానం భవతి ప్రోగ్రామ్ కి అప్లై చేస్తున్నాను. సో నా యొక్క ఫోటోని 10 MB లోపు జేపీజే ఫార్మాట్ లో రెడీగా కన్వర్ట్ చేసుకున్నాను. నా ఫోటో పై రైట్ క్లిక్ చేసుకొని ప్రాపర్టీస్ పై క్లిక్ చేస్తున్నాను. చూడండి, 161 KB అయితే నా ఫోటో సైజ్ ఉంది. మీరు కూడా ఈ విధంగా మీ యొక్క ఫోటోని 10 MB లోపు కన్వర్ట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా మీ ఫోటోని 10 MB లోపు కన్వర్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాక మీ సిస్టమ్ లో కావచ్చు, మొబైల్లో కావచ్చు, ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే నా సిస్టమ్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ ని ఓపెన్ చేశాక ఇక్కడ అడ్రస్ బార్ లో svbcttd.com అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేశాక ఎస్వీబీసీ ఛానల్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేయడం జరిగిందండి. ఆ లింక్ ద్వారా కూడా మీరు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎస్వీబీసీ ఛానల్ కి సంబంధించి మీరు ఏదైనా అమౌంట్ డొనేట్ చేయాలి అనుకుంటే ఇక్కడున్న ఈ QR కోడ్ ని స్కాన్ చేసి మీరు అమౌంట్ అనేది డొనేట్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ఎస్వీబీసీ ఛానల్ కి అమౌంట్ డొనేట్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ ఇంటూ మార్క్ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, శతమానం భవతి ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ శతమానం భవతి అని మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ శతమానం భవతి అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. శతమానం భవతి అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే శతమానం భవతి ప్రోగ్రామ్ కి మీరు అప్లై చేసుకోవడానికి ఈ విధంగా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను కొంచెం కిందకి స్క్రోల్ చేస్తున్నానండి. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే శతమానం భవతి ప్రోగ్రామ్ కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేయడానికి ముందుగానే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒకసారి చూసుకోండి. ఇందులో ఫస్ట్ పాయింట్, పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి మొదలైన శుభ సందర్భాలు జరుపుకునే భక్తులకు స్వామి అమ్మవార్ల శుభాశీస్సులు వేదాశీర్వచనంతో అందించే కార్యక్రమం శతమానం భవతి. సెకండ్ పాయింట్, ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచే భక్తులు సాంప్రదాయ వస్త్ర ధారణ కలిగిన తమ ఫోటోలను మాత్రమే పంపగలరు. అలాగే థర్డ్ పాయింట్, ముందుగా వచ్చే 120 ఫోటోలను మాత్రమే శతమానం భవతి కార్యక్రమంలో ప్రసారం చేయగలము. ఫోర్త్ పాయింట్, శతమానం భవతి కార్యక్రమంలో ప్రసారమైన ఫోటోలకు 120 మందికి సంబంధించిన వారికి మరియు ప్రసారం కాని 30 ఫోటోలకు సంబంధించిన వారికి కూడా స్వామివారి అక్షిత, అమ్మవారి కుంకుమ, ఆశీర్వచన ప్రసాదాలను తమ తమ చిరునామాకు పంపగలము. ఫిఫ్త్ పాయింట్, ప్రేక్షకులు దయచేసి తమ చిరునామాను పూర్తి వివరాలతో 20 రోజుల ముందుగా పంపగలరు. ఇదండి మీ పెళ్లి రోజు, పుట్టినరోజు, షష్ఠి పూర్తి, గృహప్రవేశం వంటి శుభకార్యాలు ఏ తేదీలో అయితే ఉంటాయో ఆ తేదీకి కనీసం 20 రోజుల ముందుగానే ఈ శతమానం భవతి ప్రోగ్రామ్ కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ముందుగా ఎవరైతే 120 మంది భక్తులు ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకుంటారో వారికి సంబంధించిన ఫోటోస్ ని మాత్రమే ఎస్వీబీసీ భక్తి ఛానల్లో శతమానం భవతి ప్రోగ్రామ్ లో ప్రసారం చేయడం జరుగుతుంది. తరువాత అప్లై చేసుకున్న 30 మందికి కేవలం స్వామివారి అక్షితలు, అమ్మవారి కుంకుమ, ఆశీర్వచనం మాత్రమే
అందించడం జరుగుతుందండి. దీనిని కూడా గమనించుకోగలరు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూసుకున్న తర్వాత ఇప్పుడు శతమానం భవతి ప్రోగ్రామ్ కి సంబంధించి ఈ అప్లికేషన్ ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా చూడండి, అప్లోడ్ ఫోటో మాక్సిమం సైజ్ ఆఫ్ 10 MB అంటే మీరు ఏ శుభకార్యానికి సంబంధించిన ఫోటోని అప్లోడ్ చేస్తున్నారో ఆ ఫోటో యొక్క సైజు 10 MB లోపు ఉండాలి అని మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని మీ సిస్టమ్ లో కావచ్చు, మొబైల్ లో కావచ్చు, మీ యొక్క ఫోటో ఏ లొకేషన్ లో అయితే ఉందో ఆ లొకేషన్ ని సెలెక్ట్ చేసుకొని మీ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూస్ ఫైల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని సిస్టమ్ లో ఉన్న నా ఫోటోని అప్లోడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ అకేషన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే క్యాలెండర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, గ్రీన్ కలర్ లో ఉన్న తేదీలకి విశేష్ అవైలబుల్ విత్ ఫోటో అంటే గ్రీన్ కలర్ లో ఉన్న తేదీలకి మీరు అప్లై చేసుకున్నారు అంటే మీ ఫోటోస్ ని SVBC భక్తి ఛానల్లో శతమానం భవతి ప్రోగ్రామ్ లో ప్రసారం చేసి స్వామివారి ఆశీస్సులు అందిస్తారు. ఒకవేళ ఆరెంజ్ కలర్ లో ఉన్న తేదీల్ని మీరు సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకుంటే శతమానం భవతి ప్రోగ్రామ్ లో మీ ఫోటోస్ ప్రసారం కావు, కేవలం మీకు స్వామివారి ఆశీర్వచనం మాత్రమే అందుతుందండి. ఇక రెడ్ కలర్ లో ఉన్న తేదీలకైతే కంప్లీట్ గా బుక్ అయిపోయినట్టు. సో మీరు ఇక్కడ ఏ తేదీకి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది, మీకు ఆ స్పెషల్ అకేషన్ ఏ తేదీలో అయితే ఉంటుందో ఆ తేదీకి కనీసం 20 రోజుల ముందుగానే మీరు ఇలా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అనగా జూన్ 15వ తేదీ నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందడానికి ఈ శతమానం భవతి ప్రోగ్రామ్ కి 20 రోజుల ముందుగానే అంటే మే 26వ తేదీనే నేను అప్లై చేసుకోవడం జరిగిందండి. నేను ఏ తేదీలో ఏ టైం కి అప్లై చేశాను అనేది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శతమానం భవతి ప్రోగ్రామ్ ద్వారా స్వామివారి ఆశీస్సులు పొందాలి అంటే మీ స్పెషల్ అకేషన్ ఏ తేదీలో ఉంటుందో ఆ తేదీకి కనీసం 20 రోజుల ముందుగానే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీరు ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేయడానికి ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసినప్పుడు మీకు కావాల్సిన పర్టికులర్ డేట్ కి ఇంకా రిలీజ్ చేయనట్టు చూపించింది అనుకోండి. అలాంటప్పుడు మీరు అప్పుడప్పుడు కూడా ఈ వెబ్సైట్ ని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండండి. అలా చెక్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడైతే మీకు కావాల్సిన తేదీకి గ్రీన్ కలర్ లో అవైలబుల్ చూపిస్తుందో అప్పుడు మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో నేను జూన్ 15వ తేదీకి అప్లై చేసుకోవడం కోసం మే 20వ తేదీ నుంచి కంటిన్యూస్ గా చెక్ చేస్తూ ఉన్నాను. అలా కంటిన్యూస్ గా చెక్ చేస్తూ ఉంటే మే 26వ తేదీన ఓపెన్ అవ్వడం జరిగింది. వెంటనే నేను అప్లై చేసుకోవడం జరిగిందండి. అందుకే ఈ విషయం కూడా చెప్తున్నాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ అకేషన్ దగ్గర తేదీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విశేష్ కేటగిరీ దగ్గర క్లిక్ చేశారు అంటే బర్త్డే, మ్యారేజ్ డే, షష్ఠి పూర్తి, హౌస్ వార్మింగ్ ఈ విధంగా 4 స్పెషల్ అకేషన్స్ నేమ్స్ అయితే ఉంటాయి. బర్త్డే అయితే బర్త్డేని సెలెక్ట్ చేసుకోవాలి, మ్యారేజ్ డే అయితే మ్యారేజ్ డేని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా షష్ఠి పూర్తి, ఇలా మీ స్పెషల్ అకేషన్ ఏదైతే ఆ అకేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాదైతే బర్త్డే అకేషన్ కాబట్టి నేను బర్త్డేని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ బర్త్డే బాయ్ అండ్ గర్ల్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలంటే ఆ స్పెషల్ అకేషన్ ఎవరిదైతే వాళ్ళ యొక్క నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నా బర్త్డే కాబట్టి నా నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఏజ్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క ఏజ్ ని ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర క్లిక్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నా విషెస్ నేను అప్లై చేస్తున్నాను కాబట్టి నా మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత విశేష్ ఫ్రమ్ దగ్గర క్లిక్ చేసుకొని ఆ విషెస్ ఎవరైతే తెలియజేస్తున్నారో మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇలా ఎవరైతే విషెస్ తెలియజేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నా బర్త్డే సందర్భంగా మా హస్బెండ్, మా డాటర్, మా ఫ్యామిలీ మెంబర్స్ విషెస్ తెలియజేస్తున్నారు కాబట్టి వాళ్ళ నేమ్స్ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ పోస్టల్ అడ్రస్ ని ఎంటర్ చేసుకోవాలి. ముందుగా నేమ్ దగ్గర క్లిక్ చేసుకొని మీ నేమ్ ని ఎంటర్ చేసుకోండి. తర్వాత డోర్ నెంబర్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క డోర్ నెంబర్ ని ఎంటర్ చేసుకోవాలి. స్ట్రీట్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క స్ట్రీట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత ఏరియా దగ్గర క్లిక్ చేసుకొని మీది ఆ స్ట్రీట్ లో ఏ ఏరియా అయితే ఆ ఏరియా నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సిటీ నేమ్ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క సిటీ నేమ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత స్టేట్ దగ్గర క్లిక్ చేసి మీ స్టేట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ని ఎంటర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఈ పోస్టల్ అడ్రస్ ని మాత్రం మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ గా ఎంటర్ చేసుకోవాలండి. సో ఈ విధంగా శతమానం భవతి ప్రోగ్రామ్ కి సంబంధించిన ఈ అప్లికేషన్ ఫామ్ ని మిస్టేక్స్ లేకుండా ప్రాపర్ గా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ విషెస్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత విషెస్ సబ్మిటెడ్, థ్యాంక్ యూ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. అంటే మీ యొక్క విషెస్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ ని మీరు సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేశారు అని పాపప్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా
విధంగా పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి, గృహప్రవేశం వంటి శుభకార్యాలకి స్వామివారి ఆశీస్సులతో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ప్రసారమయ్యే శతమానం భవతి ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవాలండి. ఈ శతమానం భవతి ప్రోగ్రామ్ కి మేము ఎలా అప్లై చేసుకోవాలి, మా ఫోటోస్ ని ఎలా సెండ్ చేయాలి తెలియచేయండి అని చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. సో భక్తులు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఎలాగూ జూన్ 15వ తేదీ అంటే ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం నేను శతమానం భవతి ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవడం జరిగింది. నేను అప్లై చేసినప్పుడు మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ రూపంలో మీ ముందుకి వీడియోని తీసుకురావడం జరిగిందండి. మరొక్కసారి తెలియజేస్తున్నానండి, మీరు కూడా ఈ శతమానం భవతి ప్రోగ్రామ్ కి అప్లై చేసుకునేవారు కనైతే మీ స్పెషల్ అకేషన్ ఏ తేదీలో అయితే ఉంటుందో ఆ తేదీకి కనీసం 20 రోజుల ముందుగానే ఇలా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ లో ఎస్వీబీసీ ఛానల్ ద్వారా మీ ఫోటోస్ ని ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.